మన కంపెనీ ఇచ్చే 25 లక్షలకు కూడా కక్కుర్తి పడినట్టుంది. నక్షత్ర 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 నోరు కొద్దిగా అదుపులో పెట్టుకుని మాట్లాడు. ఇప్పటికే ఇంటికి నేను చాలా రుణపడున్నాను మేడం. నాకేమీ వద్దు. ఎక్కడ సంతకం పెట్టాలో చెప్పండి. సైన్ చేసి ఈ ఇంటికి నీ డ్యూటీకి గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోతావా వసుంధరా? అందుకే కదండి వచ్చింది. సుచిత్ర మేడం నాకు అప్పచెప్పిన బాధ్యతను నెరవేర్చాలనుకుంటున్నాను సార్. ఎప్పుడో ఈ జాబ్ వదిలేయాల్సింది. కొందరి అభిమానం వల్ల ఇంతవరకు వచ్చాను. కేవలం అభిమానమే అని తేలిగ్గా తీసుకోలేంలే. అవును, అంతకన్నా ఎక్కువే. అవును వసుంధరా, నువ్వు అమ్మ చెప్పినట్టు చేసుండొచ్చు, కానీ నాకిచ్చిన మాట నిలబెట్టుకోకుండా వెళ్ళిపోతున్నావు. బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పి చేతికి బ్యాండ్స్ వేసుకున్నావు. మనలాంటి ఫ్రెండ్స్ ఈ ప్రపంచంలో ఉండరని చెప్పి నన్ను ఒంటరివాణ్ణి చేయడానికే వెళ్ళిపోతున్నావా? సమాధానం చెప్పు వసుంధరా. కొన్నింటికి ఆన్సర్ ఇవ్వకపోవడమే మంచిది సార్. నేను చేస్తున్న ఈ పనికి అర్థం ఉంది. నువ్వు చేసుకుంటున్న ఈ పెళ్లికి మాత్రం అర్థం లేదు. నువ్వు చేసుకుంటున్న ఈ పెళ్లికి మాత్రం అర్థం లేదు. చేసుకుంటున్న ఈ పెళ్లికి మాత్రం అర్థం లేదు. పెళ్లికి మాత్రం అర్థం లేదు. ఏమండి, మీరు కాకర్ల వీర వెంకట వంశీకృష్ణ అన్న సంగతి మర్చిపోయి ఆ ట్రయల్ సెక్రటరీకి సందేశిస్తారు ఎందుకు? లెట్ us go away. పెళ్ళయ్యాక భర్త అనుమతిస్తే మళ్ళీ మన కంపెనీలో జాబ్ చేస్తారు కదన్నయ్య. అసలు ఈ పెళ్లి జరిగితే కదా. అవును వసుంధరా, పెళ్ళయ్యాక నీ భర్త అనుమతిస్తే ఎప్పుడైనా నువ్వు ఈ ఉద్యోగం చేసుకోవచ్చు. నీకోసం ఈ ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. నీకిష్టం లేని ఈ పెళ్లి జరగదని నాకు ఖచ్చితంగా తెలుస్తుంది వసుంధరా. నేను మీకు దూరంగా ఉండాలంటే మీకు బాధ అనిపించినా ఇలా మాట్లాడక తప్పదు సార్. నాకు ఈ పెళ్లి ఇష్టమే సార్. నాకు ఈ పెళ్లి ఇష్టమే సార్. నాకు ఈ పెళ్లి ఇష్టమే సార్. తనకిష్టమైన పెళ్లి మనమే దగ్గరుండి జరిపిస్తామండి. సంతకం పెట్టాక పెళ్లి గురించి మాట్లాడు వసుంధరా. తీసుకో. వసుంధరా, చివరిసారిగా అడుగుతున్నాను, ఒక్కసారి ఆలోచించుకో. నాకు దూరం అవ్వడమే గెలవ
అత్తయ్య నిన్ను జాబ్ లో పెట్టుకుంది కదా, సో వెళ్ళి ఆవిడకి ఇవ్వు. యూ కళ్ళు కనిపించట్లేదా? ఇడియట్, చూసుకొని నడవద్దు. సారీ మేడం, కాల్ స్లిప్ అయింది. రిజిగ్నేషన్ లెటర్ పాడైపోయింది. పసుపు నీళ్ళు పడితే శుభకార్యమే కదమ్మా. శుభం అంటే ఈ పెళ్లి జరగదనే అర్థం. ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి? అయితే ఇంకో లెటర్ రెడీ చేద్దాం. ముందు ప్రశాంతంగా పూజ జరగనివ్వు. ఈ లెటర్ సంగతి తర్వాత చూసుకోవచ్చు. నేను ఆయన టీవీలో వస్తున్నా. ఎంత ముద్దుగా ఉన్నాడు నా రాజా. లవ్ యూ రా. అయ్యో ఎంత సిగ్గు. చిలిపి. ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడతాను. ఈయన గారి సెల్లు మోగుతుంది. ఎక్కడున్నారో ఏమో. ఆ? సార్ సార్, ఏంటి? మీకు ఫోన్ సార్. ఎవరు? ఆవిడే, మీ ఆవిడ. ఏం మాట్లాడుతున్నారండి? ఎత్తండి సార్. అలైక్య గారని చెప్పొచ్చు కదండి. ఇంకా రాంగ్ నెంబర్కి లాడి అనుకున్నాను. రెండు ఒకటే కదండి. హలో అలైక్య గారు, హలో సార్, చెప్పండి. నాకు వణుకు పుడుతుంది. చలికాలం కదండి, అలాగే ఉంటుంది. అయ్యో చలి కాదు సార్, భయం. అదేంటండి, మళ్ళీ ఆ రాక్షసి ఏమన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిందా? ఎవరిని ఇబ్బంది పెడుతున్నారో ఈయన ఎప్పుడు తెలుసుకుంటాడో. మనిద్దరం కలిసి గులాబ్ జామున్ చేశాం కదా సార్. అవును, ఆ స్వీట్ స్మెల్ ఇంకా వస్తుంది తెలుసా? స్మెల్ సరే సార్, ప్రతి ఇంటర్వెల్లో యాడ్ వస్తుంది. టీవీలో వంటల ప్రోగ్రామ్ క్లిప్పింగ్స్ చూపిస్తున్నారు. మీ ఇంట్లో వాళ్ళెవరైనా చూస్తే ఏమనుకుంటారో ఏంటో అని టెన్షన్ గా ఉంది సార్. మా ఇంట్లో పూజ కదండి, టీవీ పెట్టరు. మీరేం టెన్షన్ పడకండి. పిండి కలపటం, చేతులు నొక్కటం టీవీలో చూయిస్తారేమోనని కంగారుగా కాల్ చేశాను సార్. మా ఇంట్లో అయితే ఏ ప్రాబ్లం లేదా లైక్య గారు. మీ ఇంట్లో వాళ్ళు చూస్తారేమో, జాగ్రత్త పడండి. చూసినా ఏమనరు సార్, ఎందుకంటే మా అందరివి విశాల హృదయాలు. ఎంత మంచి ఫ్యామిలీ అండి మీది. పూజా కార్యక్రమాలు అయిన తర్వాత మాట్లాడతాను. ఉంటాను. అలాగే సార్. ఏమర్థమైంది సార్? అలైక్య గారి కుటుంబంలో విశాలమైన హృదయాలున్నాయి మూర్తి గారు. ఏంటో విశాల హృదయాలా? ఇంత అమాయకుడి కింద నేను పనిచేస్తున్నాను. రే లవ్లీ రాజా, వసు పెళ్ళయ్యేలోపు మనిద్దరికి లంకి పడాలి. పడేలా
నేను చేస్తాను. నమస్కారం స్వామీజీ. శుభం భూయాత్. పూజకి అన్ని సిద్ధం చేశాం స్వామీజీ. అష్టలక్ష్ములు ఇష్టలక్ష్ములు కొలువైన ఈ ఇంట్లో లక్ష్మీ పూజ జరిపించటం ఆనవాయితీ. ఈ దీపావళికి నరక చతుర్దశి నాడు మీ ఇంటి దీపాన్ని వెలిగించే లక్ష్మి మీకు తారసపడుతుందనిపిస్తోందమ్మా. అన్నయ్య హార్ట్ ఫ్రెండ్ ఎవరో తెలిసిపోతుందన్నమాట. ఇంట్లోకి అడుగు పెట్టేటప్పుడు వసుంధర నా కంటికి అలాగే కనిపించిందంటే స్వామీజీ వారు చెప్పిన ఆ ఆశాజ్యోతి తనేనా? స్వామీజీ, వారిష్టపడే అమ్మాయి ఇంట్లో అడుగు పెడితే మాకంతకంటే ఆనందం ఏముంటుంది? స్వామీజీ, మీ ఆధ్వర్యంలో పూజ జరిపిస్తే అంతా శుభమే జరుగుతుంది. మా వదిన గారు ఎవరో తెలిసిపోతుందని అమ్మ ఆశ స్వామీజీ. స్వామీజీ, చిన్న విన్నపం. చెప్పండమ్మా. అత్తారింట్లో దీపం వెలిగించడానికి వెళ్తున్న వసుంధర చేత ఈ లక్ష్మీ పూజ జరిపించాలనుకుంటున్నాను. తన చేత్తో దీపం వెలిగింపచేస్తారని. ఏమిటి సుచిత్ర, ఇంట్లో ఆడపిల్లలే లేనట్టు ఎప్పుడు చూసినా వసుంధర వసుంధర అంటూ ఆ అమ్మాయి జపం చేస్తావెందుకు? ఏ నక్షత్ర చేయకూడదా? వెళ్ళవే, వెళ్ళు. వెళ్ళి దీపం వెలిగించి పూజ చేయి. సరే అత్తయ్య, మీ ఇష్ట ప్రకారమే చేద్దాం. నక్షత్ర, ఏది పూజకి ఏదైనా మంత్రం గాని శ్లోకం గాని చెప్పు. అంటే అత్తయ్య, అది పూజ మంత్రం అంటే చూశారు కదా అత్తయ్య, ఎవరు పడితే వాళ్ళు చేయడానికి ఇది ఆట కాదు, పూజ. దానికి ఒక అర్హత ఉండాలి. దానికి ఏం అర్హత ఉందని పూజ చేయడానికి? కాబోయే వధువు చేత దీపం వెలిగిస్తే సిరి సంపదలు రెట్టింపు అవుతాయమ్మా. అర్హత గురించి మాట్లాడద్దమ్మా. ఎదుటి వ్యక్తిని గౌరవించి మాట్లాడటం నేర్చుకో. ఎవరి గొప్పతనం ఏమిటనేది ఆ పైవాడే నిర్ణయిస్తాడు. అమ్మా వసుంధర, జ్యోతి ప్రజ్వలన చేసి పూజ ప్రారంభించు. అలాగే స్వామీజీ. అమ్మమ్మా, వాట్ ఇస్ దిస్? వెలిగించనివ్వమే. అది వెలిగించే దీపం నీ జీవితంలో వెలుగు నింపితే దాని జీవితాన్ని చీకటి చేస్తుంది. కంగారు పడకు.
అమ్మా అపర్ణాదేవి గారు, పూజ పూర్తయింది. మీ ఇంటి తరఫున వసుంధరకు మంచి జరగాలని తాంబూలం ఇప్పించండి. వెళ్ళి తాంబూలం ఇవ్వు. ఈ తాంబూలం నేను నీ చేతికి ఇవ్వనా? ఇస్తానే. ఎలా ఇస్తానో నువ్వు చూస్తుండు. నేల పాలు చేస్తాను. ఇటువంటి శుభకార్యాలకు నువ్వు పనికిరావని అర్థమైంది కానీ వెళ్ళు. తీసుకో వసుంధర. నీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఇస్తున్నాను. ఏం చేస్తున్నారు సార్? ఎందుకింత ఆవేశం? జరగబోయేదంటూ తెలిసి కూడా కొంచెమైనా ఆలోచించకుండా మూర్ఖంగా ప్రవర్తిస్తున్న నిన్ను చూస్తుంటే ఆవేశపడక ఇంకా నన్ను ఏం చేయమంటావు? ఆలోచనకి అవకాశమే లేదు సార్. ఆ జోగేంద్రతో నా పెళ్లి జరగాల్సిందే. ఇది ఆ దేవుడి నిర్ణయం. జరగనివ్వను, జరగనివ్వను, జరగనివ్వను. జరగనివ్వను. నిన్ను, నీ జీవితాన్ని సర్వనాశనం చేసే ఈ పెళ్లిని జరగనివ్వను. ఇది నా నిర్ణయం. దయచేసి ఆవేశం తగ్గించుకోండి. నా పరిస్థితిని అర్థం చేసుకోండి. ప్లీజ్ సార్, నన్ను వెళ్ళనివ్వండి. ఆగు వసుంధర. అర్థం కానిది నీకు. జోగేంద్రతో నీ పెళ్లి జరిగితే నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకున్నాను. అందుకే ఈ పెళ్లి వద్దంటున్నాను.